దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. రాజగు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులును తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొన్న సువర్ణోపకరణములను తెచ్చియుంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మొకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలవనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పు వాడెవడో. వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములు 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాన ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయెను. అందుకు రాజగు బెల్షాజరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారము గలవాడాయెను. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలవనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకువచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియేలు నీవే గదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రములు కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు నుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను.
అప్పుడతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొను వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతులన్నీయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ రాతను వ్రాసిన శాసనమేదనగా మేనే మేనే టెకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావమేమనగా మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కచూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షాజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలోను అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షాజరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమెక్కెను.